Hi students, summary writing. This lesson focuses on how to summarize a text. Summarizing is an easy task if you understand the process of it. Summarizing as a skill requires four comprehensions by the applications of central skills like reading and writing. Summary. It is a brief statement that presents the most important points of an original material. Its main goal is to present the essential ideas in written form. సమ్మరీ రైటింగ్ అంటే సారాంశం రాయడం. ఏదైనా ఒక విషయం గురించి దానిలో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ సేకరించి క్లుప్తంగా ఆ మెయిన్ ఐడియాని చూపించే విధంగా దాని సారాంశాన్ని రాయడాన్ని సమ్మరీ రైటింగ్ అంటారు. సమ్మరీ రైటింగ్లో మెయిన్ స్టెప్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సమ్మరీ రైటింగ్. Summary is a shortened version of the original text prepared to simplify the text and highlight the major points of the subject, like written text from periodicals, newspapers, books, films or events. సినిమాల గురించి కానీ, న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ గురించి కానీ, పీరియాడికల్ బుక్స్లోని విషయాలు కానీ, లేదైనా మీరు సెమినార్ పేపర్స్ ఇలాంటివి తయారు చేయడానికి ఏదైనా పుస్తకాల నుంచి కొన్ని ముఖ్యమైన మ్యాటర్ని కలెక్ట్ చేయడానికి కానీ ఒక చిన్న షార్ట్ పారాగ్రాఫ్గా రాసుకునే విధానాన్ని సమ్మరీ రైటింగ్ అంటారు. సమ్మరీ రైటింగ్ అంటే చాలా సింప్లిఫైడ్ ఫామ్లో క్లుప్తంగా చాలా విషయాలని పొందికగా అమర్చి క్లుప్తమైన చిన్నగా తక్కువ పారాగ్రాఫ్గా చూపించి హైలైటెడ్ పాయింట్స్ని మాత్రమే ఒక దగ్గరికి సేకరించడాన్ని సమ్మరీ రైటింగ్ అంటారు. ది పర్పస్ ఆఫ్ ద సమ్మరీ ఈజ్ టు ఆఫర్ యాజ్ యాక్యురేట్లీ యాజ్ పాసిబుల్ ద ఫుల్ సెన్స్ ఆఫ్ ది ఒరిజినల్ టెక్స్ట్ in a more condensed form and to help the targeted audience to get the main idea in a short period of time. చాలా పెద్ద వ్యాసం నుంచి హైలైటెడ్ పాయింట్స్ని సేకరించి చాలా క్లుప్తంగా విషయాన్ని పరిపూర్ణంగా అర్థమయ్యే విధంగా చాలా యాక్యురేట్గా అంటే దానిలో ఉండే ప్రధాన ఉద్దేశం బాగా అర్థమయ్యే విధంగా ఎంతవరకు వీలైతే ఎంత పాసిబుల్ టెక్స్ట్ని చాలా తక్కువగా చూపిస్తూ దానిలో ఉండే ఫుల్ సెన్స్ మొత్తం ఎంత అర్థవంతంగా తక్కువగా వివరించాలో వినేవాళ్ళు లేదా చదివే వాళ్ళకి ఎలా వివరించాలో ఆ మెయిన్ ఐడియాని ఎలా అందించాలో చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ విషయంతో మెయిన్ ఐడియాని ఇవ్వడాన్ని సమ్మరీ రైటింగ్ అంటారు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సమ్మరీ ఆర్? ఇంతకీ ఆ సమ్మరీలో క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ముఖ్య లక్షణాలు ఏంటి? ఇట్ ఈస్ షార్టెండ్ అండ్ సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ది టెక్స్ట్. మన దగ్గర ఉన్న వ్యాసంలో నుంచి ముఖ్యమైన పాయింట్లు తీసి చాలా తక్కువగా చిన్న పారాగ్రాఫ్గా చాలా తక్కువ మొత్తంలో ఉండే అక్షరాలతో వాక్యాలతో ఆ ఉద్దేశాన్ని చూపించగలగడాన్ని షార్ట్ అండ్ ఫామ్ అండ్ సింప్లిఫైడ్ వెర్షన్ అంటాము. చాలా తక్కువ చేసి ప్రధాన ఉద్దేశాన్ని ముఖ్యమైన పాయింట్లని దానిలో చూపించగలగాలి. ఇట్ ఈస్ షార్టెండ్ అండ్ సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ద టెక్స్ట్ లైక్ న్యూస్ పేపర్, బుక్స్ ఆర్ ఈవెంట్స్. ఏదైనా జరిగినటువంటి కార్యక్రమాల గురించి తెలియజేయాలన్నా న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ గురించి కానీ లేదా మీ సబ్జెక్ట్ బుక్స్లో నుంచి మీకు కావాల్సిన టాపిక్ యొక్క లక్షణాలు లేదా టాపిక్ యొక్క పాయింట్స్ ఏదైనా కూడా రాయాలంటే సమ్మరీ రైటింగ్ చేయొచ్చు. ఇట్ రీస్టేట్స్ ది ఆథర్స్ మెయిన్ పాయింట్, పర్పస్, ఇంటెంట్ అండ్ సపోర్టింగ్ డీటెయిల్స్ ఇన్ వన్స్ ఓన్ వర్డ్స్. ఇంతకీ సమ్మరీ రైటింగ్ అంటే ఏంటి? ఒక పుస్తకం కానీ ఒక వ్యాసం కానీ దాన్ని రచయిత యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం తెలియజేయగలగాలి మన సమ్మరీలో. దాని ఉద్దేశం ఏంటి, అసలు ఆ వ్యాసం కానీ ఆ టెక్స్ట్ కానీ ఎందుకు రాయబడింది, ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏంది, దానిలో ఉండే ఇంటెంట్ ఏమిటి, అసలు ఆ వ్యాసంలో ఎందుకు రాయబడింది, ఆ వ్యాసం దేనికి ఉపయోగపడుతుంది, తర్వాత దానికి సపోర్టింగ్ డీటెయిల్స్ ఒక విషయాన్ని మనం చెప్పేటప్పుడు దాన్ని సమర్థించే ఇతర ఉదాహరణలు కానీ ఇంకేదైనా కూడా దాన్ని సపోర్ట్ చేసే మెటీరియల్ని మనం ముఖ్యమైన పాయింట్స్ని కూడా మనం మన సమ్మరీలో పొందుపరచాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ లాజికల్ అండ్ క్రోనలాజికల్ మేనర్ టు ప్రెజెంట్ ది క్లియర్ అండ్ కోహరెంట్ పిక్చర్ ఆఫ్ ది టెక్స్ట్. ఒక వ్యాసంలో నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్లు తీసేటప్పుడు వెనుక ముందు అయ్యేటట్టుగా చూడకూడదు. మొదటి ఇంట్రడక్షన్ ఆఫ్ దట్ ప్యాసేజ్, మనం తీసుకున్న ప్యాసేజ్ కానీ పారాగ్రాఫ్ కానీ ఎస్సే కానీ టెక్స్ట్ కానీ ఏదైనా ఒక విషయం గురించి
మొదలు పెట్టేటప్పుడు దాని ఉపోద్ఘాతం, దాని పరిచయం, ఎవరు రాశారు, ఎందుకు రాయబడింది, ఎక్కడ ఉంది, ఏ పుస్తకంలో ఉంది, ఏ పేజీలో ఉంది, ఎన్నో లైన్లో ఉంది అని దాని గురించిన ఒక్క పాయింట్లో, ఎక్కువ లేకుండా ఎలాబరేటెడ్ ఫామ్లో కాకుండా చాలా తక్కువగా ఒక్క పాయింట్లో దాని గురించిన ఇంట్రడక్షన్ మనం తెలియజేయాల్సి ఉంటుంది ఇన్ ఏ లాజికల్ ఫామ్. తర్వాత మీరు సేకరించే పాయింట్స్ అన్నీ కూడా 1 by 1 ఒక ఆర్డర్లో ఉండాలి, లాజికల్గా ఉండాలి, ఒకదాని ఒకటి కనెక్ట్ అయి ఉండాలి. అర్థం పర్థం లేకుండా ఒకటి ముందు ఒకటి వెనుక ఒక్కొక్క విషయము ఒక్కొక్క దానికి ఒకటవ లైన్కి, రెండవ లైన్కి, మూడవ లైన్కి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా తయారు చేయకుండా అన్నీ కూడా అర్థవంతంగా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉండేటట్టుగా మనము ఆ సమ్మరీని తయారు చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ రిటన్ ఇన్ ఏ లాజికల్ అండ్ క్రోనలాజికల్ మేనర్. క్రోనలాజికల్ మీన్స్ కాలక్రమానుసారంగా మనం తయారు చేసే విషయాలు కూడా టైమ్లీ ఈవెంట్స్గా ఉండాలి. ముందు ఏ సంవత్సరంలో ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, దాని తర్వాత డేట్లో ఏం జరిగింది, ఇలా కాలాన్ని అనుగుణంగా వరుస క్రమాన్ని మనం పాటించాల్సి ఉంటుంది మనం ప్రిపేర్ చేసే సమ్మరీలో. 2 పాయింట్లు ముఖ్యంగా తీసుకోవాలి. లాజికల్ ఆర్డర్ ఉండాలి. తయారు చేసే సమ్మరీలో మొదటి పాయింట్లో, రెండో పాయింట్లో, మూడో పాయింట్లో ఒకదానికి ఒకటి 1 by 1 వరుస క్రమంలో ఉండాలి. ఆ వరుస క్రమము విషయం తెలుపడంలో వరుస క్రమమే కాకుండా కాలంలో కూడా ముందు వెనకలు చూసుకుంటూ వరుస క్రమంలో మనం ఆ సమ్మరీని తయారు చేయాల్సి ఉంటుంది. టు ప్రజెంట్ ద క్లియర్ అండ్ కొహరెంట్ పిక్చర్ ఆఫ్ ది టెక్స్ట్. మనం తయారు చేసే ఆ బ్రీఫ్ పారాగ్రాఫ్ చాలా పొందికగా ఉండాలి. కొహరెంట్ మేనర్ అంటే మనం అవన్నీ కూడా అమర్చబడినట్టు ఉండాలి, చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా లాజికల్గా, క్రోనలాజికల్గా, కొహరెంట్గా ఈ 3 విషయాల్ని మనము కరెక్ట్గా మన సమ్మరీలో ఆచరించాలి అంటే కావాల్సిన స్టెప్స్ ఏంటి? ఇట్ ఫోకసెస్ ఆన్ ద మెయిన్ పాయింట్స్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ లీవ్స్ ద డీటెయిల్స్ అండ్ అనాలిసిస్ అసైడ్. మనము ఈ సమ్మరీ రైటింగ్లో స్టెప్స్ బాగా నేర్చుకున్నామంటే అక్కడ అవసరం లేని పాయింట్స్ అన్నీ వదిలేయచ్చు. కావాల్సినవన్నీ కూడా మనం జాగ్రత్తగా వరుస క్రమంలో ఏర్పాటు చేసుకోవడానికి మనం ఈ కింది స్టెప్స్ని, సమ్మరైజింగ్ స్టెప్స్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం సమ్మరీ తయారు చేయడంలో 3 విషయాల్ని చూడాలి. ఏంటవి? లాజికల్ మేనర్, క్రోనలాజికల్ మేనర్ అండ్ కొహరెంట్ పిక్చర్. వరుస క్రమంలో ఉండాలి, కాలానుగుణంగా ఉండాలి, పొందికగా ఏర్పాటు చేయబడాలి. అవన్నీ కూడా సీక్వెన్స్ ఆర్డర్లో మనం అమర్చుకోవాల్సి ఉంటుంది ఆ సెంటెన్స్ అన్నిటినీ కూడా. అది కూడా ఎలా ఉండాలి? చాలా బ్రీఫ్ మేనర్లో ఉండాలి. అసలు ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సమ్మరీ ఏంటి? దేనికి, ఎందుకు ఈ సమ్మరీ మనం తయారు చేయాలి? టు సింప్లిఫై అండ్ షార్టెన్ ద టెక్స్ట్. చాలా ఎక్కువగా ఉన్న వ్యాసాన్ని, చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని చాలా తక్కువగా పూర్తి అర్థం వచ్చేటట్టు, అవసరం లేని విషయాలు తీసేసి ముఖ్యమైన పాయింట్లన్నీ ఒక దగ్గర కూర్చుకొని ఆ మొత్తం వ్యాసం యొక్క అర్థాన్ని తక్కువగా చూపించుకునే విధానాన్ని మనం ఈ సమ్మరీ రైటింగ్ అంటాము. టు సింప్లిఫై అండ్ షార్టెన్ ద టెక్స్ట్. ఎక్కువ ఉన్న టెక్స్ట్ని, టెక్స్ట్ అంటే అక్షరాలు, ఎక్కువగా ఉన్న వృత్తాంతాన్ని మనం చాలా తక్కువగా సింప్లిఫై చేసి అర్థమయ్యేలాగా ఈజీగా త్వరగా టైం కన్జ్యూమింగ్ తగ్గించే విధంగా త్వరగా చదవడానికి, త్వరగా అర్థం చేసుకోవడానికి వీలుగా మనం తయారు చేయడము మొదటి ఆబ్జెక్టివ్. టు సేవ్ ద టైమ్ పూర్ అండ్ బిజీ ఆడియన్స్ ఆర్ రీడర్స్. చదివే వాళ్ళైనా వినే వాళ్ళైనా వాళ్ళ టైం సేవ్ ఇప్పుడంతా కూడా చాలా హడావుడి జీవితం అయిపోయింది. ఎక్కువ ఒక విషయం తెలుసుకోవాలి అంటే దాని గురించి ఎవరైనా ఒక సమ్మరీ తయారు చేసేస్తే బ్రీఫ్గా దాన్ని చదివి అర్థం చేసుకొని తర్వాత వాళ్ళ పనులలో వెళ్ళిపోయే వేగవంతమైన జీవితంలో ఆ పుస్తకం అంతా చదవాలి అంటే ఎవరికి టైం ఉండదు. ఏదో కొన్ని మన అవసరమైన టెక్స్ట్ బుక్స్ వరకు చదవగలం, కానీ ప్రతి టాపిక్ మీద ఎవరి టాపిక్ రిలేటెడ్ అయిన వాటి పుస్తకాలన్నీ లైబ్రరీలో ఉండేవన్నీ చదవాలి అంటే ఎవరి వల్ల అయ్యేది కాదు. అందుకే సమ్మరీ తయారు చేసుకోవాలి. మనం చదువుకునేటప్పుడు మీ సబ్జెక్ట్స్లో ఒక టాపిక్ని ఏదో కాలేజీలో ఇచ్చిన నోట్స్ చదివేసుకోవడం కాదు, ఆ టాపిక్ రిలేటెడ్గా, మీ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఎన్ని పుస్తకాలు ఉన్నాయో లైబ్రరీలో అన్నిటినీ తీసుకొని అన్ని పుస్తకాల్లోనూ ఒక టాపిక్ పెట్టుకొని ఆ టాపిక్ గురించి ఏమేమి ఉన్నాయో అన్ని పుస్తకాల్లో వెతికి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా ఒక రఫ్ వర్క్ చేసుకొని ఆ పాయింట్స్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్ ఆర్డర్లో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది మీరు బాగా నాలెడ్జబుల్గా తయారు కావడం, మీ సబ్జెక్ట్ వర్తిగా తయారు అయ్యే విధం అది. మీరు మామూలుగా కూడా నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. మేడం ఇచ్చిన, లెక్చరర్ ఇచ్చిన నోట్స్ మీద డిపెండ్ అయిపోయి అది చదివి ఎగ్జామ్స్ రాసేయడం కాదు. మీ సబ్జెక్ట్లో ప్రతి టాపిక్కి మీరు అనేక రిఫరెన్స్ బుక్స్ని చూడాలి, అనేక పుస్తకాలు చదివి వాటిలో ఉండే పాయింట్స్ అన్నీ ముందు రఫ్ చేసుకొని ఎక్కడైనా రిపీటెడ్ పాయింట్స్ ఉన్నాయా, రాసిందే రాసుకున్నామా,
లేదా అనవసర పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేసుకొని మళ్ళీ మీరు ఆ నోట్స్ రఫ్ వర్క్ అంతా ఫెయిర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చాలా సింప్లిఫైడ్ పాయింట్స్ తక్కువగా తయారు చేసుకోవడమే కాకుండా మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోగలుగుతారు. ఇలా మీరు రిఫరెన్స్ బుక్స్ చదవడం వల్ల మీరు మళ్ళీ ఎగ్జామ్కి ఆ క్వశ్చన్ చదివి నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు అది లెసన్ అంతా కూడా బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ టాపిక్ రిలేటెడ్గా మీరు కనీసం ఒక 4-5 రిఫరెన్స్ బుక్లు చూసున్నారు. ఆ టాపిక్ మీద మీకు ఏది ఇంపార్టెంట్ పాయింట్ ఏది కాదు అని ఈ అనలైజేషన్ చేసే విధానంలో మీరు ఆ టాపిక్ని బాగా చదువుకొని ఉంటారు, బాగా నేర్చుకుంటారు. ఈ విధంగా మీరు నోట్స్ తయారు చేసుకుంటే మీరు చక్కగా సబ్జెక్ట్ వర్తీగా తయారవుతారు. కాబట్టి ఈ సమ్మరీ రైటింగ్ అనేది మీ ప్రతి సబ్జెక్ట్లో మీరు నోట్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఇలా తయారు చేసేసుకున్నారనుకోండి, ఎగ్జామ్ అప్పుడు మీరు ఆ మెయిన్ పాయింట్స్ అన్నీ చూసుకొని వెళ్ళిపోతారు. ప్రతిసారి బుక్ మొత్తం చదవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి టైం సేవింగ్ ప్రాసెస్లో ఈ సమ్మరీ రైటింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాయింట్, టు ఎనేబుల్ ద రీడర్ టు గెట్ ద మెయిన్ ఐడియాస్ ఆఫ్ ద సబ్జెక్ట్ వితౌట్ గోయింగ్ త్రూ ద హోల్ టెక్స్ట్. మొత్తం పుస్తకం అంతా చదవకుండా ఇంపార్టెంట్ ఐడియాస్ అవసరమైన విషయాలు మాత్రమే ఒకసారి అయితే గ్లాన్స్ ఒక చూపు అలా పైనుంచి కింద వరకు చూసుకొని అన్ని పాయింట్స్ మనం తెలుసుకోవడానికి ఈ సమ్మరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 కూడా ఏంటి 3 ఎక్కువగా కాకుండా చాలా తక్కువ షార్ట్ అండ్ ఫామ్లో మనం టెక్స్ట్ని చూడగలుగుతాము, మన టైంని సేవ్ చేసుకోగలుగుతాము. అవసరమైనప్పుడు మొత్తం పుస్తకం చదవకుండా అవసరమైన మెయిన్ ఐడియాస్ని ఒకసారి మనం చూసుకొని వాటిని ఉపయోగించుకోగలుగుతాం. ఇవన్నీ కూడా సమ్మరీ రైటింగ్ యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ వన్, ప్రధాన ఉద్దేశాలు కూడా. స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్. ఇలా మనము ఒక క్రానలాజికల్ ఆర్డర్లో లాజికల్గా మనం తయారు చేసుకోవాలంటే మనం ఏ స్టెప్స్ తీసుకుంటే సమ్మరీ రైటింగ్ని బాగా చేయగలుగుతాము అనేవి ఈ 3 స్టెప్స్లో మీరు చూడండి. స్టేజెస్ ఆఫ్ సమ్మరైజింగ్. రైటింగ్ ఆఫ్ సమ్మరీ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 స్టేజెస్. 3 స్టేజెస్లో మనము మన సమ్మరీ రైటింగ్ ప్రిపరేషన్ని పూర్తి చేసుకోగలుగుతాం. ఫస్ట్ వన్ ఈజ్ ప్రీ రైటింగ్ స్టేజ్, సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ రైటింగ్ స్టేజ్, థర్డ్ వన్ ఈజ్ రీ రైటింగ్ స్టేజ్. ప్రీ రైటింగ్ స్టేజ్ అంటే మనం ముందు ఏ పుస్తకాలు మనకు కావాల్సిన టాపిక్ గురించి ఏ పుస్తకాలు ఎక్కడెక్కడ ఏ మెటీరియల్ మనం వెతికితే లేదా ఎక్కడ ఇంటర్నెట్లో ఎక్కడ బ్రౌజ్ చేస్తే మనకు కావాల్సిన పాయింట్స్ దొరుకుతాయి, మనం ఎక్కడ డేటా కలెక్ట్ చేయగలుగుతాము అని మనం సెర్చ్ చేసుకొని మనం ఒక ప్లాన్ తయారు చేసుకోవడాన్ని ప్రీ రైటింగ్ స్టేజ్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ రైటింగ్. ఇప్పుడు ఏం చేస్తాము, మనకు ఏవేవి మెయిన్ పాయింట్స్ అనుకుంటున్నామో అవన్నీ కూడా నోట్స్ పాయింట్ వైజ్గా ఒక రఫ్లో రాసుకుంటూ వచ్చేస్తాం. టక్ చాలా ఫాస్ట్గా మనం దాన్ని జాట్ డౌన్ మెథడ్ అంటారు. ఒక పేపర్ పెన్సిల్ ఆర్ పెన్ తీసుకొని మనకు కావాల్సిన పాయింట్స్ని ఫాస్ట్గా నోట్ చేసుకొని పోతూ ఉంటాం. ఇలా ముఖ్యమైన పాయింట్స్ అన్ని సేకరించడాన్ని ఫ్రీ రైటింగ్ స్టేజ్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ ప్రీ రైటింగ్. ఎక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి, ఏ బుక్స్, ఏ మెటీరియల్, ఏ ఇతర మ్యాగజైన్స్ లేదా ఇంటర్నెట్ ఎక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలనే స్టెప్ ఫ్రీ రైటింగ్ స్టేజ్. సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ రైటింగ్. మనకు కావాల్సిన పాయింట్స్ అన్నీ ఫాస్ట్గా రఫ్గా చాలా నీట్గా ఎక్కడ కొట్టివేతలు లేకుండా కాకుండా రఫ్గా రాసుకెళ్ళిపోతాం. ఇప్పుడు మనం కొంత డేటా కలెక్ట్ చేసుకున్నాం. ఈ కలెక్ట్ చేసుకున్న డేటాలో రిపీటెడ్ పాయింట్స్ కానీ తప్పులు కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసేసి చాలా నీట్గా నోట్స్ తీసుకోవడాన్ని రీ రైటింగ్ స్టేజ్ అంటారు. మళ్ళీ తిరిగి రాయడము, మన రఫ్ నోట్స్ని తిరిగి నీట్గా రాసుకోవడాన్ని రీ రైటింగ్, మళ్ళీ తిరిగి రాసుకుంటున్నారు, చాలా చక్కగా రాసుకుంటారు. ఈసారి మీరు సెమినార్ పేపర్కి పేపర్ తయారు చేసుకుంటూ ఉంటారు సబ్మిట్ చేయడానికి. అప్పుడు ఏం చేస్తారు, లైబ్రరీలో ఉన్న బుక్స్లో ముందు ఒక రఫ్ నోట్స్లో పాయింట్స్ నోట్ చేసుకొస్తారు. దాన్ని మళ్ళీ తిరిగి A4లో నీట్గా చుట్టూ బార్డర్ లైన్ వేసి మార్జిన్ తీసుకొని పాయింట్ వైజ్ నీట్గా ఎక్కడ కొట్టివేతలు లేకుండా జాగ్రత్తగా రాసుకుంటారు. అలా ఫెయిర్ కాపీ తయారు చేసుకోవడాన్ని రీ రైటింగ్ స్టేజ్ అంటారు. కాబట్టి 3 స్టేజెస్లో మీరు సమ్మరీ రైటింగ్ని పూర్తి చేసుకుంటారు. ఒకసారి చూద్దాం. ప్రీ రైటింగ్ స్టేజ్. Pre writing stage involves planning the material to be written and facts to be collected or literature to be searched. ఎక్కడ వెతకాలి, ఎక్కడ రాసిన పుస్తకాల్లో ఉంటాయా, ఇతర ఆథర్స్ బుక్స్లో ఉంటాయా, ఏ రిఫరెన్స్ బుక్స్ చూసుకోవాలి, ఎక్కడ మనం మ్యాటర్ కలెక్ట్ చేసుకోవాలి, ఈ సెర్చింగ్ ఈ థింకింగ్ మెథడాలజీ అంతా కూడా మనం ప్రీ రైటింగ్ స్టేజ్లో చేస్తాం. ద సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ రైటింగ్ స్టేజ్. ఈ ప్రీ రైటింగ్ స్టేజ్లో ఇన్వాల్వ్ అయిన స్టెప్స్ ఒకసారి చూద్దాం. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ వర్క్ యు ఆర్ గోయింగ్ టు రీడ్. మీరు ఏది చదవాలనుకుంటున్నారు. ది వర్క్ మే బీ ఎంపెరికల్ స్టడీస్, రివ్యూ ఆర్టికల్స్, థియరాటికల్ వర్క్ ఎట్సెట్రా. మీ సబ్జెక్ట్ సంబంధించిన థియరాటికల్ వర్క్ చూస్తున్నారా, ఎవరైనా రాసిన ఆర్టికల్స్ చదువుతున్నారా,
ఎంపిరికల్ స్టడీస్ చదువుతున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ మనం చదవాలి, ఏ టాపిక్ మీద మనం సమ్మరీ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. ట్రై టు ఫైండ్ మెయిన్ ఐడియా ఆఫ్ ద రీడింగ్. ఇట్ ఈస్ యూజువల్లీ ఇన్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. ఫస్ట్ ఒక బుక్ తీసుకున్నాం, మనకు కావాల్సింది ఒక టాపిక్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోసింథసిస్ గురించి మీరు పాయింట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం ఏ బుక్లో అయితే దొరుకుతుంది, ప్లాంట్ ఫిజియాలజీ ఏదో ఒక బుక్లో తీసుకుంటారు. దాంట్లో ఎన్నో టాపిక్స్ ఉంటాయి. మీరు కేవలం ఆ ఒక్క టాపిక్ మీద నోట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ ఫోటోసింథసిస్ అనే టాపిక్ ఉండే పేజ్ నెంబర్ ఎత్తుక్కొని ఇండెక్స్లో తీసుకుంటారు. దాంట్లో కూడా చాలా టెక్స్ట్, ఒక 5-6 పేజీలు ఉందనుకోండి, మీకు కావాల్సిన జస్ట్ ఒక 5 or 6 లైన్స్. ఆ 5 పేజెస్లో నుంచి మీకు కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ కోసము మీరు వెతుక్కుంటూ ఫాస్ట్గా 5 పేజీలు చదువుకుంటూ వెళ్ళిపోవడాన్ని స్కిమ్మింగ్ అంటారు. స్కిమ్మింగ్ ఈజ్ రీడింగ్ ఏ టెక్స్ట్ క్విక్లీ టు గెట్ ఏ జనరల్ ఐడియా ఆఫ్ మీనింగ్. మీరు ఫోటోసింథసిస్ అనే టాపిక్లో 5 పేజెస్లో ఏమేమి ఉన్నాయో వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోయి దాంట్లో మీకు ఉపయోగపడతాయి అనుకున్న కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకుంటారు. అలా మీకు ఉపయోగపడే పాయింట్ కోసం వెతుక్కుంటూ ఫాస్ట్గా ఉన్న పేజీలన్నీ చదువుకొని పోవడాన్ని స్కిమ్మింగ్ అంటారు. అక్కడ మీరు మీకు ఇది మనకు అవసరం లేదులే ఈ పాయింట్ అని కొన్ని పాయింట్స్ దాటి వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ స్కిప్పింగ్. మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు మెయిన్ హెడ్డింగ్స్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా ఆర్టికల్ మీకు ఉపయోగపడుతుంది, మీకు సంబంధించింది అనుకున్నప్పుడు ఆ హెడ్డింగ్ దగ్గర ఆగుతారు. అంతేకాని న్యూస్ పేపర్లో ప్రతి టాపిక్ని, ప్రతి అక్షరాన్ని చదువుకుంటూ వెళ్ళాం. హెడ్డింగ్స్ చూసుకుంటూ వెళ్ళిపోతాం పై పేపర్ నుంచి వరుసగా చివరి పేజీ దాకా. దాన్ని స్కిమ్మింగ్ అంటారు. కొన్ని మనకు అసలు ఇది ఎందుకు, ఏదో అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, ఎవరో రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎవరో బర్త్డేస్ ఉంటాయి, లేదా ఏదో జనరల్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా మనం పూర్తిగా చదవం, అలా కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాం, దాటిపోతూ ఉంటాం. అలా దాటి వెళ్ళిపోవడాన్ని, చదవకుండా ఇది మనకు అవసరం లేదు అని దాటి వెళ్ళిపోవడాన్ని స్కిప్పింగ్ అంటాం. స్కిప్పింగ్ అంటే ఐడియా వచ్చిందా? స్కిమ్మింగ్ అంటే మనం కావాల్సిన పాయింట్ వెతుక్కుంటూ మొత్తం ఆర్టికల్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం. ఫాస్ట్ రీడింగ్ మెథడ్ని స్కిమ్మింగ్ అంటారు. అసలు మనకి ఇది అవసరం లేదు, ఈ పాయింట్ మనం చదవలేదు అని దాన్ని వదిలేసి దాటి వెళ్ళిపోవడాన్ని స్కిప్పింగ్ అంటారు. సో టు ఫైండ్ అవుట్ మెయిన్ ఐడియా ఆఫ్ ద రీడింగ్, మనం ఎందుకు చదువుతున్నామో మనకు కావాల్సిన ముఖ్యమైన పాయింట్ని కనిపెట్టడానికి అవసరం లేనివన్నీ స్కిప్ చేసుకుంటూ ఫాస్ట్గా చదువుకుంటూ స్కిమ్మింగ్ మెథడ్లో మనము అక్కడ ఉన్న టెక్స్ట్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం. స్కిమ్ త్రూ ద ఆర్టికల్ అండ్ గ్లాన్స్ ఎట్ వేరియస్ హెడ్డింగ్స్ అండ్ గ్రాఫ్స్ అండ్ స్టడీ ద కంక్లూషన్ టు క్యాప్చర్ ద మెసేజ్ ఆఫ్ ద ఆథర్. ఎప్పుడు చదివినా కూడా ఇంట్రొడక్షన్, కంక్లూషన్ చాలా అవసరం. ఇంట్రొడక్షన్ అంటే దాని పరిచయం, కంక్లూషన్ అంటే మీరు రాసిన 5 లైన్లలో కూడా మీరు దాంట్లో మీ ముఖ్య ఉద్దేశం ఏం తెలియజేస్తున్నారు అనేదానికి 5వ పాయింట్గా కంక్లూషన్ పెట్టాలి. ఏ పుస్తకమైనా ఒక ఆథర్, ఒక రచయిత రాసినప్పుడు ఆయన కంక్లూజన్ చదవాలి. ఆ కంక్లూజన్లోనే ఆ పుస్తకం రాయబడిన ఉద్దేశం అందులో ఉంటుంది. అందువల్ల ఏదైనా చదివినా కంక్లూజన్ చదవాలి. మనం ఏదైనా రాసినా కూడా కంక్లూజన్గా ఒక పాయింట్ అయినా, ఒక లైన్ అయినా రాయాలి. కంక్లూజన్ చాలా అవసరం. అందుకే ఏది ప్రిపేర్ చేసినా ఇంట్రొడక్షన్, బాడీ ఆఫ్ దట్ లెటర్ ఆర్ ఎస్సే ఆర్ సమ్మరీ అండ్ ద కంక్లూజన్. 3 points are very important. Introduction, body or subject or conclusion. Last one is the conclusion. Skim through the article and glance at various headings and graphs and study the conclusion to capture the message of the author. This process will give you review of the whole work and engage you effectively in the written work. సో ఇలా మీరు స్కిమ్మింగ్ వాడుకుంటూ చదువుకుంటూ పోయి కంక్లూజన్ చదివినప్పుడు మీకు టోటల్ అక్కడ ఉండే విషయం అంతా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏ పాయింట్స్ తీసుకోవాలి, ఏ పాయింట్స్ అవాయిడ్ చేయాలి, వదిలేయాలి అనేది మీకు మంచి ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్, go back to the original text and read the original text carefully and jot down the various points by using notes effectively. మీరు అలా స్కిమ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక పెన్సిల్ చేతిలో పట్టుకొని మీకు ఏ పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తుందో అది ఒక చిన్న బ్రాకెట్ గాను, ఒక టిక్ మార్క్ గాను మీరు అలా గుర్తు వేసుకుంటూ చదువుకుంటే మీరు ఒక 5-6 పేజీలు చదివినప్పుడు మీరు ఏ పాయింట్లు మీకు అవసరమని మార్క్ చేసుకున్నారో ఇప్పుడు థర్డ్ స్టెప్లో మీరు వాటన్నిటిని కూడా రఫ్ వర్క్ చేసుకుంటారు. దట్ ఈజ్ ఫ్రీ రైటింగ్ స్టేజ్లో మీరు దాన్ని నోట్ చేసుకుంటారు. Jot down the various points. Jot down means to write something quickly on a piece of paper so that you remember it. మనం లైబ్రరీకి వెళ్ళి కానీ ఒక బుక్ చదివినప్పుడు, ఏదో ఒక ఆర్టికల్ చదివినప్పుడు దాంట్లో కావాల్సిన పాయింట్స్ అన్నీ కూడా గబగబా రఫ్గా రాసుకొని వచ్చేస్తే మనం మళ్ళీ తిరిగి కూర్చుని నీట్గా పేపర్లో వేసుకున్నప్పుడు చదివి వచ్చేసినప్పుడు కొన్ని పాయింట్స్ కానీ కొన్ని వర్డ్స్ కానీ మర్చిపోయే అవకాశం ఉంది. అయ్యో ఏదో చదివాని గుర్తు రావట్లేదు అనే బాధ ఉంటుంది. అందుకని ఈ ప్రీ రైటింగ్ స్టేజ్లో మనం నోట్ చేసుకొని వచ్చామంటే మనం తిరిగి ఫ్రీ రైటింగ్ స్టేజ్లో దాన్ని పూర్తిగా
డీటెయిల్డ్గా రాసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ మస్ట్ జాట్ డౌన్ ద వేరియస్ పాయింట్స్ బై యూజింగ్ నోట్స్ ఎఫెక్టివ్లీ. జాట్ డౌన్ మీన్స్ రైటింగ్ సంథింగ్ క్విక్లీ, చాలా రఫ్గా గబగబా మన గుర్తు కోసం రాసుకోవడాన్ని జాట్ డౌన్ పాయింట్స్ అంటారు. Next one, fourth step is reread the article or book and highlight the major points that support the author's thesis. ఒకవేళ మీరు చాలా ఇంపార్టెంట్ సమ్మరీ తయారు చేసుకుంటున్నారనుకోండి, ఒక్కసారి చదవడం సరిపోదు. ఒకసారి చదువుకొని మార్క్ చేసుకున్నారు, కానీ మళ్ళీ రెండోసారి రీరీడ్ చేయండి, ఇంకొకసారి చదవండి. అంటే ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఏమైనా స్కిప్ చేసేసారేమో, ఇది మనకు అవసరం లేదులేని దాటి వచ్చేసారేమో, అలా స్కిప్ అయిపోకుండా మీరు మళ్ళీ రీరీడ్ చేశారంటే ఎక్కడ కూడా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యే అవకాశమే ఉండదు. మీరు ప్రతి పాయింట్ని నోట్ చేసుకోగలుగుతారు. సో in the first stage, that is pre-writing stage, rereading is very important. Reread the total article in a skimming manner. మీరు డీటెయిల్డ్గా చదవాల్సిన అవసరం లేదు, స్కిమ్ చేసుకుంటూ ఫాస్ట్గా ఒక లుక్ తీసుకుంటే మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అయ్యే అవకాశం లేకుండా చదవగలుగుతారు. The fifth step is make an outline of the summary that includes the main idea and supporting details. Arrange the information in a logical and coherent manner. కాబట్టి మీరు ఇప్పుడు లాస్ట్గా ఏం చేస్తున్నారు, మీ ప్రీ రైటింగ్ పూర్తయిపోయింది, ప్రీ రైటింగ్ స్టెప్ పూర్తయింది. మీరు ఏమేమి ఐడియాస్ నోట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు నోట్ చేసుకునే ఐడియాకి సపోర్ట్ చేసే డీటెయిల్స్ ఏమున్నాయి, ఒక అంశం రాశారు, దాన్ని సపోర్ట్ చేయడానికి మీరు ఏమేమి పాయింట్స్ నోట్ చేసుకున్నారు, ఇలా మీరు రఫ్గా చేసుకున్న ఐడియానంతా కూడా ఒక లాజికల్ ఆర్డర్లో, లాజికల్ మీన్స్ ఒక వ్యక్తి బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ చూశారనుకోండి, ఆయన ఎప్పుడు పుట్టాడు, ఏ ఊర్లో పుట్టాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏం ఉద్యోగం చేశాడు, ఎలా పని చేశాడు, రిటైర్ అయిన తర్వాత ఏమయ్యాడు, ఎప్పుడు చనిపోయాడు, ఇదంతా కూడా ఒక వరుస క్రమం అనమాట. దీన్ని క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. కాలానుగుణంగా మీరు లాజికల్గా ఆర్డర్లీ రాయడము. కాబట్టి ఈ సీక్వెన్స్ని మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఏ విషయంలో అయినా దానికి సంబంధించిన సీక్వెన్స్ని మీరు లాజికల్ ఆర్డర్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రఫ్ వర్క్ని అంతా కూడా ప్రీ స్టేజ్ అన్నారు. నెక్స్ట్ వన్, మీరు ఈ ప్రీ రైటింగ్ స్టేజ్ పూర్తయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఈజ్ ఫ్రీ రైటింగ్ స్టేజ్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రఫ్నంతా కూడా ఎలా మీరు వరుస క్రమంలో రాసుకోవాలి చూడండి. At the free writing stage of summary, the writer should follow the following steps. The first one is write the first sentence that includes the name of author, title, the name of the article or book, source and date of publication. ఇందాక చెప్పాను, మనం ఏది రాసినా కూడా 3 స్టెప్స్ ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్, సెకండ్ వన్ ఈజ్ సబ్జెక్ట్, థర్డ్ వన్ ఈజ్ కంక్లూజన్. కాబట్టి ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో ఏం రాస్తాము, ఎవరు మీరు చూసిన టెక్స్ట్ ఎక్కడ చదివారో అది రాసిన వాళ్ళు ఎవరు, ఆథర్ ఎవరు, ఆ బుక్ యొక్క టైటిల్ ఏంటి, లేదా మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే దానికి ఏం టైటిల్ ఉంది, ఆ నేమ్ ఆఫ్ ద ఆర్టికల్ ఏంటి, ఆ పుస్తకం పేరేంది, లేదా మీరు ఎక్కడ మీరు ఆ పాయింట్స్ సేకరించారో ఆ సోర్స్, అది ఎప్పుడు పబ్లిష్ చేశారు, మీరు నెట్లో నుంచి తీసుకొని ఉన్నా లేదా బుక్ పబ్లిష్ అయిన బుక్ కూడా పబ్లిషింగ్ డేట్ ఉంటుంది, పలానా ఇయర్లో పబ్లిష్ చేశారు అని, ఆథర్స్ నేము, పబ్లిషర్స్ నేము, పబ్లిష్ చేసిన కంపెనీ పబ్లిషర్స్, తర్వాత ఏ డేట్లో వాళ్ళు చేశారు, ఇవన్నీ కూడా మీరు ఇంట్రడక్షన్ పాయింట్లో చూపించాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఈజ్ ఎలిమినేట్ ఆల్ అన్నెసెసరీ వర్డ్స్ అండ్ రిపిటేషన్స్. ఎక్కడెక్కడ అవసరం లేదనుకున్నారు, అవసరం లేని పాయింట్స్ కానీ వర్డ్స్ కానీ వదిలిపెట్టేయండి, ఎలిమినేట్ చేసేయండి. రిపిటేషన్, ఎక్కడైనా కూడా ప్రతి పేజీలో రాసుకునేటప్పుడు రాసిన పాయింట్ రాసుకొని ఉండొచ్చు, ఇంపార్టెంట్ పాయింట్ అని ఒకసారి రాసుకుని మళ్ళీ ఇంకోసారి కూడా రాసుకొని ఉండొచ్చు, అలా రిపీట్ అయిన పాయింట్స్ని ఎలిమినేట్ చేయండి. థర్డ్ వన్ ఈజ్ కంక్లూడ్ ద సమ్మరీ బై స్టేటింగ్ వాట్ కెన్ బి లెర్న్డ్ బై రీడింగ్ ద బుక్ ఆర్ ఆర్టికల్. మీ కంక్లూజన్, మీరు ఇంతవరకు ఇన్ని రకాలు చదివారు, ఇంటర్నెట్లో అయితే 4 రకాల టైటిల్స్లో మీరు విషయాన్ని బ్రౌజ్ చేశారు, లేదా 4 రకాల రెఫరెన్స్ బుక్స్ తీసుకొని మీరు ఆ పాయింట్స్ని సేకరించారు. ఇవన్నీ చదవడం వల్ల మీకు ఆ టాపిక్ మీద ఏం అభిప్రాయం ఏర్పడింది అనే విషయాన్ని మీరు కంక్లూజింగ్ పాయింట్లో చూపిస్తారు. కంక్లూడ్ ద సమ్మరీ బై స్టేటింగ్ వాట్ కెన్ బి లెర్న్ బై రీడింగ్ ద బుక్ ఆర్ ఆర్టికల్. పుస్తకం కానీ ఆర్టికల్ కానీ ఇంటర్నెట్లో కానీ మీరు అది చదివినప్పుడు మీరు ఏం కంక్లూడ్ అయ్యారు, దాని మీద మీకు ఏం అవగాహన వచ్చింది అనే పాయింట్ని, మీ అవగాహన ఉద్దేశాన్ని మీరు కంక్లూజన్లో చూపిస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఫ్రీ రైటింగ్ స్టేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద థర్డ్ స్టెప్ ఈజ్ రీరైటింగ్ స్టేజ్. ఇప్పుడు మీరు మీ రఫ్ని చాలా నీట్గా రీరైట్ చేసుకుంటున్నారు, ఫెయిర్ కాపీ తయారు చేసుకుంటున్నారు. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ వర్కింగ్ ఈజ్ రీరైటింగ్. అసలు దీనికోసమే కదా ముందు 2 స్టెప్పులు చేశారు. ప్రీ రైటింగ్ రఫ్ వెతకడం, సెర్చ్ చేయడం కానీ మ్యాటర్ కోసం, ఆ సెర్చ్ చేసిన దాంట్లో ముఖ్యమైన పాయింట్స్, ఐడియాస్ రఫ్గా రాసుకోవడం అనే ఫ్రీ రైటింగ్ స్టేజెస్ చేసింది మీరు ఈ రీరైటింగ్ చేసుకోవడానికి, ఒక సమ్మరీని తయారు చేసుకోవడానికి.
కాబట్టి ఈ రీరైటింగ్లో ఏమేమి ఉంటాయి? ఇట్ ఇన్వాల్వ్స్ రివ్యూ అండ్ రివిజన్ ఆఫ్ ద ఫస్ట్ డ్రాఫ్ట్. మీరు ఆల్రెడీ రఫ్ వర్క్ చేసేసుకున్నారు, మీ దగ్గర పాయింట్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, మీ దగ్గర అన్ని పాయింట్స్ రెడీగా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని నీట్గా రాసేసుకోవడమే రీరైటింగ్ స్టేజ్. రివ్యూ చేసుకుంటున్నారు, మీరు ఆల్రెడీ నోట్ చేసుకున్న పాయింట్స్ని ఇంకొకసారి చూసుకుంటూ వాటిని ఒక వరుస క్రమంలో పెట్టుకుంటూ రిపిటేషన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ చక్కగా డ్రాఫ్ట్ని తయారు చేసుకుంటున్నారు ఈ రీరైటింగ్ స్టేజ్లో. కంపేర్ ఇట్ విత్ ద ఒరిజినల్. మీరు ఒకసారి రీరైట్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్ని మీరు నోట్ చేసుకునేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎక్కడ ఆ పాయింట్ని చదివారో అలాగే రాశారా, మీరు నోట్ చేసుకోవడంలో దాని ఉద్దేశం మార్చి ఏమైనా రాసుకున్నారా అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న మార్పుల వల్ల దాని ఇంటెంట్ మారిపోతుంది. ఏ ఉద్దేశంతో ఆ రైటర్ రాశారో దాన్ని మీరు మార్చి రాయడం వల్ల ఆ వాక్యం యొక్క ఉద్దేశం మారిపోతుంది. కాబట్టి మీరు ఒరిజినల్ వాక్యంతో మీరు రాసుకున్న ఆ సెంటెన్స్ని ఒకసారి కంపేర్ చేసుకోవాలి. కంపేర్ ఇట్ విత్ ద ఒరిజినల్. సీ దట్ ఆల్ ద పాయింట్స్ ఆర్గనైజ్డ్ లాజికల్లీ. అన్నీ కూడా వరుస క్రమంలో ఉన్నాయా, 1 by 1 ఉన్నాయా, ఆర్డర్గా లేకుండా ఏదైనా డిజార్డర్గా ఉన్నాయా అనేది మళ్ళీ ఇంకొకసారి చూసుకొని మళ్ళీ వెనుక పాయింట్స్ని వెనుక ముందు ఉంటే సరి చేసుకోవాలి. లుక్ ఫర్ ద స్పెల్లింగ్ ఎర్రర్స్, గ్రామటికల్ ఎర్రర్స్ అండ్ కరెక్ట్ దెమ్. ఒకవేళ రాసేటప్పుడు స్పెల్లింగ్స్ ఏమైనా తప్పు ఉన్నాయా, ఎక్కడైనా గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి. ద లాస్ట్ పాయింట్ ఈజ్ రిమూవ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ రిపిటేషన్ ఆఫ్ ఐడియాస్ ఆర్ పాయింట్స్. రాసిన పాయింట్ని మళ్ళీ నోట్ చేసుకొని ఉంటే అదే ఐడియాని మళ్ళీ మళ్ళీ చెప్పి ఉంటే అట్లాంటివన్నీ కూడా ఒకసారి తీసేసుకొని ఆ రీడ్రాఫ్ట్లో ఇప్పుడు చక్కగా వరుస క్రమంలో ఉన్నాయి, కావలసిన ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. తర్వాత దీంట్లో ముఖ్యంగా ఉండాల్సింది 3 steps. ఫస్ట్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్ ఉండాలి, మధ్యలో సబ్జెక్ట్ ఉండాలి. మీరు దేని గురించి అయితే ఈ సమ్మరీ రాస్తున్నారో దాని గురించిన విషయం మధ్యలో సబ్జెక్ట్గా ఉండాలి. లాస్ట్ పాయింట్గా కంక్లూజన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విధంగా మీ సమ్మరీ తయారైంది. ఇప్పుడు చెప్పండి, సమ్మరీ అంటే ఏం చేయాలి? మొదటగా మీరు ఎక్కడ దాని గురించిన విషయాన్ని సేకరించాలో నిర్ణయం చేసుకోవాలి. బ్రౌజ్ చేయాలా ఇంటర్నెట్లో, లేదా ఏ పుస్తకం చదవాలి, ఎన్ని రిఫరెన్స్ బుక్ చూద్దాము, ఇది ఏ న్యూస్ పేపర్లో దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ప్రీ రైటింగ్ స్టేజ్ని రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ వన్, ఆ ప్రీ రైటింగ్ స్టేజ్లో స్కిప్పింగ్ వాడుకుంటూ రీడింగ్ స్కిల్స్లో ఈ 2 చాలా ఇంపార్టెంట్. స్కిమ్మింగ్ ఏం చేస్తాము, ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తాము, ఎక్కడ మనకు అవసరం అనుకుంటే అక్కడ నోట్ చేసుకుంటూ అవసరం లేని వాటిని దాటి వెళ్ళిపోతూ ఉంటాం, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఈ విధంగా చదివి ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా రఫ్ వర్క్ చేసుకోవడాన్ని ఫ్రీ రైటింగ్ స్టేజ్ అంటారు. ఇప్పుడు మనకు చదవడం వెతకడం అయిపోయింది, రఫ్ వర్క్ రెడీగా ఉంది. ఆ రఫ్లో నుంచి మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా, గ్రామటికల్ మిస్టేక్స్ ఉన్నాయా, వాటిని అన్నింటినీ సరి చేసుకుని రిపీటెడ్ పాయింట్స్ కానీ రిపీటెడ్ ఐడియాస్ కానీ ఉంటే వాటిని మళ్ళీ తీసేసి ఈ తర్వాత అవన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉన్నాయా, ఆర్డర్లీ మేనర్లో ఉన్నాయి లేదా చూసుకొని వాటన్నిటిని ఒక ఆర్డర్లో పాయింట్ వైజ్ రాసుకుంటూ ఆ రాసుకునే విధానంలో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి, తర్వాత మనం తయారు చేసుకునే సమ్మరీ సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత లాస్ట్లో కంక్లూషన్ ఉండేటట్టుగా మన సమ్మరీని తయారు చేసుకుంటాము. ఈ విధంగా సమ్మరీ రైటింగ్ అనే స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సమ్మరీ రైటింగ్ ఫార్మేట్ ఒకసారి మళ్ళీ చూద్దాం. వెన్ రైటింగ్ ఏ సమ్మరీ రిమెంబర్ దట్ ఇట్ షుడ్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్. అది చాలా బ్రీఫ్గా రాస్తున్నాం, లేకపోతే అది మళ్ళీ మనం ఎక్కువగా 2-3 పారాగ్రాఫ్గా రాసామనుకోండి, ఇంకా అది సమ్మరీ ఎందుకు అవుతుంది, ఎస్సే అవుతుంది. మనం ఎక్కడి నుంచి ఆర్టికల్ తీసుకున్నామో అంత విషయాన్ని మళ్ళీ మనం అలాగే రాసేయకూడదు. చాలా మనం చదివిన విషయంలో నుంచి ముఖ్యమైన పాయింట్లు చేసి చాలా బ్రీఫ్గా ఒక పారాగ్రాఫ్లో మనం చూపించగలగాలి. ఏ సమ్మరీ బిగిన్స్ విత్ అన్ ఇంట్రడక్టరీ సెంటెన్సెస్ దట్ స్టేట్స్ ద టెక్స్ట్ టైటిల్, ఆథర్ అండ్ మెయిన్ పాయింట్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ యు సీ ఇట్. ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు మనం ఇంట్రడక్షన్లో మనం ఎక్కడైతే ఈ విషయాలన్నీ సేకరించామో ఏ పుస్తకం నుంచి ఏ రిఫరెన్స్ నుంచి చూసుకున్నామో ఆ పుస్తకం ఎవరు రాశారు, ఎప్పుడు పబ్లిష్ అయింది, ఏ డేట్లో అయింది, ఇవన్నీ వివరాలతో మనం ఇంట్రడక్షన్ని రాస్తాం. A summary is written in your own words. A summary contains only the ideas of the original text. Do not insert any of your own opinions. ఇక్కడ పాయింట్ మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉందేమో. ఒక సమ్మరీ రాసేటప్పుడు మీరు ఎక్కడ చదువుతున్నారో ఆ విషయాన్ని మీ సొంత వాక్యంలో రాయొచ్చు. అక్కడ ఏ విషయం ఉందో అదే విషయాన్ని మీ మాటల్లో రాస్తున్నాం, కానీ అక్కడ విషయాన్ని మార్చకూడదు, అక్కడ ఉన్న సబ్జెక్టుని మార్చకూడదు. మీరు అక్కడ ఏముందో దాన్ని మీ సొంత పదాలతో మీరు వాక్య నిర్మాణం చేస్తున్నారంతే. అది ఈ పాయింట్ యొక్క అర్థం. ఏ సమ్మరీ ఈజ్ రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మీ సొంత వాక్యాల్లో రాస్తున్నారు ఈ సమ్మరీని. ఎక్కడి నుంచి?
మీరు ఎక్కడి నుంచో సేకరించిన పాయింట్లని మీ సొంత మాటల్లో రాస్తున్నారే కానీ మీరు కలెక్ట్ చేసుకున్న పాయింట్స్లో ఐడియాని మార్చడానికి మీకు అధికారం లేదు. దాని యొక్క ఉద్దేశాన్ని మార్చకూడదు. మీ సొంత మాటల్లో రాస్తూ పెద్ద ఒక 5-6 లైన్లో ఉన్న విషయాన్ని ఒక్క లైన్లో మీరు చూపించగలగాలి. డు నాట్ ఇన్సర్ట్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఒపీనియన్స్. మీ సొంత అభిప్రాయాల్ని అందులో చేర్చకూడదు. ఇంటర్ప్రిటేషన్స్, మీరు అనవసరపు వివరణ ఇవ్వకూడదు. డెడక్షన్స్, వాళ్ళు చెప్పిన ముఖ్యమైన ఉద్దేశాన్ని మీరు తగ్గించకూడదు. ఆర్ కామెంట్ ఒక రచయిత చేసిన దాని మీద మన సొంత అభిప్రాయాన్ని కామెంట్గా చేయకూడదు. అక్కడ ఉన్న విషయంలోని ఎక్కువగా ఉన్న విషయాన్ని చాలా బ్రీఫ్గా, దానిలో ఉద్దేశం అంతా తక్కువ సమయంలో అందరూ చదివిన వాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ అర్థం చేసుకునే విధంగా మీరు దాన్ని ఎక్కువ వ్యాసాన్ని తక్కువగా చూపించడం మాత్రమే సమ్మరీ రైటింగ్. రైట్ ఏ లాస్ట్ సెంటెన్స్ దట్ ర్యాప్స్ అప్ యువర్ సమ్మరీ. ర్యాప్స్ అప్ మీన్స్ మీరు ఇంతవరకు తయారు చేసిన పారాగ్రాఫ్ని కంక్లూడ్ చేస్తూ, పూర్తి చేస్తూ ఒక కంక్లూషన్ని మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఏ సింపుల్ రిఫ్రేజింగ్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. కనీసము ఒక చిన్న వాక్యంతో అయినా మీరు దీన్ని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇంట్రడక్షన్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, సింగిల్ లైన్ కంక్లూజన్ అయినా ఉండాలి. మీరు ఎక్కడ చదివారో ఆ రచయిత పేరు, డీటెయిల్స్ అవి ఇంట్రడక్షన్లో చూపించాల్సి ఉంటుంది. తర్వాత అక్కడ ఉన్న మెయిన్ పాయింట్స్ని మీ సొంత వాక్యాల్లో రాయాలి కానీ మీరు దాన్ని సొంతగా మార్చి, సబ్జెక్టుని మార్చి, విషయాన్ని మార్చి రాయడానికి వీల్లేదు. ఈ విధంగా మనం సమ్మరీని తయారు చేయాలి. అవర్ గ్రేటెస్ట్ వీక్నెస్ లైస్ ఇన్ గివింగ్ అప్. ఎప్పుడు కూడా ఇది ఎక్కడ చేస్తాంలే, ఇది ఎక్కడ నేర్చుకుంటాంలే, ఎన్ని రిఫరెన్స్ బుక్స్ చూడగలము, ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం అలా ఉంటుంది. ఏదో ఒక బుక్లో చూసేసి ప్రింటెడ్ టెక్స్ట్ బుక్లో చదివి రాసేస్తే అయిపోతుంది కానీ అన్ని రిఫరెన్స్ బుక్లు చదివి నోట్స్ ప్రిపేర్ చేసి ఎవరు చేస్తారు అనుకుంటాం. అలా ఎప్పుడు కూడా వదిలేయకూడదు. ద మోస్ట్ సర్టెన్ వే టు సక్సీడ్ ఈజ్ ఆల్వేస్ టు ట్రై జస్ట్ వన్ మోర్ టైం. మనం ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఎందుకు సాధించలేము అనే విధంగా మన ఆలోచన ఉండాలి కానీ ఎప్పుడు కూడా ఇది చేయలేము, ఇది కష్టము అనే విధంగా మన ఆలోచన విధానం ఉండకూడదు. ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.